ఏప్రిల్ 2026 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయో సవివరంగా డీటెయిల్గా చూద్దామండి. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహిణులకి, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఆరోగ్యము, ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్టీ సంబంధం, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందామండి. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. తులారాశికి అధిపతి శుక్రుడు అండి. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. సో ఈ 9 నక్షత్ర పాదాల వరకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయండి. ఏప్రిల్ మాసం తులారాశి వారికి సర్వీసు, ఆరోగ్యము, కోర్టు కేసులు, కాంపిటీషను, శత్రువులు ఇవన్నీ హైలైట్ అయ్యే టైంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 6వ స్థానంలో శని, కుజ వీరు అక్కడ యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే 6వ స్థానంలో శని ఉండి గత కొంతకాలంగా అంటే ఫైట్ చేసి గెలిచే శక్తి ఇస్తూ ఉంటే, ఏప్రిల్ 2 నుండి కుజుడు కూడా అదే మీనరాశిలో 6వ స్థానం దగ్గర రావటం, శని కుజ కాంబినేషన్ ఉండటం వల్ల ఇప్పుడు మీరు ఇంకా కరేజ్, ధైర్యంతో సమస్యలను ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలనే కెపాసిటీ మీకు పెరుగుతుందండి. మీకు గురుగ్రహము భాగ్యంలో ఉండి మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మీకు ఒక ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు. అందుకనే కష్టాలు వస్తాయి, కానీ అదే టైంలో వాటి నుంచి బయటపడే దైవానుగ్రహం కూడా బలంగా ఉందని చెప్పాలి, బికాస్ ఆఫ్ గురు దృష్టి వల్ల. మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ఏప్రిల్ 13 వరకు సూర్యుడు 6వ స్థానంలో ఉండటం వల్ల పని పట్టుదల, ఫోకస్, కాంపిటీషన్లో పోటీలో గెలవాలనే తపన బాగా యాక్టివ్గా ఉంటుందండి. అక్కడ శని, రవి, కుజ కాంబినేషన్ ఉంది. ఆఫీస్లో పెండింగ్ ఫైల్స్, పాత కేసులు, ఆడిట్స్, రిపోర్ట్స్ ఇవన్నీ స్లోగా క్లియర్ అవుతాయి. ఈ యొక్క శని కుజులు 6వ స్థానంలో ఉండటం వల్ల కొలీగ్స్తో చిన్న ఘర్షణలు, 6వ స్థానం డైలీ సర్వీస్ చేసే ప్రాంతం అంటే కొలీగ్స్, ఉద్యోగ ప్రాంతంలో ఘర్షణలు, టార్గెట్ పై ప్రెషర్ కావచ్చు, సీనియర్ స్ట్రిక్ట్గా రియాక్ట్ అవ్వడం లాంటి వాళ్ళకి కూడా కొంత ఎదురయ్యే అవకాశం ఉంది ఈ మాసంలో. కానీ మీ యొక్క హార్డ్ వర్క్, డిసిప్లిన్ వల్ల ఫలితం చివరికి మీ పక్షానికే వచ్చే అవకాశం బలంగా ఉందండి. కొంతమందికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించిన సానుకూలమైన చర్చలు మొదలయ్యే సూచనలు బలంగా కనపడుతూ ఉన్నాయి. ఏప్రిల్ 14 నుండి ఈ యొక్క రవిగ్రహం లాభాధిపతి మేషంలో 7వ స్థానంలోకి వెళ్ళటం వల్ల సీనియర్లు, పార్ట్నర్లు, క్లయింట్స్తో సంబంధాలు చాలా డిప్లొమాసిటీగా హ్యాండిల్ చేయాల్సిన టైం మొదలవుతుంది. రవి యుగో కారకుడు కాబట్టి రీసెంట్గా డీల్ చేసుకోవాలి. ఈ యొక్క వ్యాపారం చేస్తున్న తులారాశి వారికి 6వ స్థానం స్ట్రాంగ్ కావడం వల్ల కాంపిటీషన్ మీద గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. పాత కోర్టు కేసెస్ కానీ, లీగల్ డిస్ప్యూట్స్ కానీ, సర్వీస్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఏమైనా ఉంటే స్లోగా మీకు మీ యొక్క ఫేవర్లోకి మీకు అనుకూలంగా రావటం లేదా కాంప్రమైజ్కి రావటం లాంటి సూచనలు కూడా కనపడుతున్నాయి గోచార రీత్యా. కానీ కుజుడు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి అతి కోపము,